మ్మ్, ఇంతవరకు మనం మొక్కలు పెరగటం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం పంట మొక్కల గురించి తెలుసుకుందాం. క్రాప్స్, పంటలు అంటే ఏమిటి తెలుసా? ఎక్కువ విస్తీర్ణంలో, కొద్దిపాటి సమయంలో ఎక్కువ ధాన్యం వచ్చే వాటిని క్రాప్స్ లేక పంటలు అంటారు. అవి మన ఆహారానికి సంబంధించినవి. మన యూసేజెస్ని బట్టి పంటలని 3 రకాలుగా విభజించవచ్చు. ఫుడ్ క్రాప్స్ అంటే రైస్, వీట్, జవర్ ఎట్సెట్రా. ఫైబర్ క్రాప్స్ అంటే కాటన్ ఎట్సెట్రా. ఆయిల్ క్రాప్స్ అంటే సన్ఫ్లవర్, గ్రౌండ్నట్ ఎట్సెట్రా. ఇంకో ప్రకారంగా కూడా క్రాప్స్ని క్లాసిఫై చేస్తారు. అదెలాగో మీకు గుర్తుందా? అదే సీజన్ అంటే ఋతువుల ఆధారంగా అన్నమాట. ఎండాకాలం పంటలు సమ్మర్ క్రాప్స్ లేక ఖరీఫ్ క్రాప్స్. అవి రైస్, బాజ్రా, జవర్ అండ్ మైజ్. చలికాలం పంటలు వింటర్ క్రాప్స్ లేక రబీ క్రాప్స్ అంటారు. అవి వీట్, గ్రామ్స్, మస్టర్డ్ అండ్ బార్లీ. కొన్ని పంటల్ని కొండ ప్రాంతాలలో పండిస్తారు. ఆ పంటలకి నీటి నిల్వ ఉండకూడదు. వాటిని స్లోపర్స్ అంటారు. వాటిల్లో ఎక్కువగా టీ, కాఫీ పంటలుంటాయి. అస్సాం, నీలగిరి ప్రాంతాల్లో వాటిని విరివిగా పండిస్తారు. ఇంకోటి మీకు తెలుసా? వీటిని మెట్టుమెట్టుగా అంటే స్టైర్స్ లాగా పెంచుతారు. ఎందుకో తెలుసా? కొండని ఎక్కడానికి కాదు, చెట్ల మొదట్లో ఉన్న మట్టి వర్షానికి కొట్టుకుపోకుండా ఉండేందుకన్నమాట. మీకు ఇంకో విషయం తెలుసా? క్రాప్స్ అంత తేలిగ్గా పండుతాయనుకుంటున్నారా? లేదు. ఎంతో శ్రమపడి పండించడం వలన, రిసోర్సెస్ వలన, పంట విధానాల వల్ల మనకు మంచి పంట వస్తుంది. అదెలా అంటే, మంచి సారవంతమైన భూమి తయారు చేయడానికి భూమిలో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ మ్యాటర్, మాన్యూర్ లాంటివి కలిపి దున్నుతారు. ఫర్టిలైజర్స్ 2 రకాలు. అవి ఆర్గానిక్ అండ్ కెమికల్స్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఆవు లేక బర్రె పేడ ఇంకా చనిపోయిన పురుగుల వల్ల తయారవుతుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీస్లో యూరియా, నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ లాంటి వాటితో తయారు చేస్తారు. దీని తరువాత మంచి విత్తనాలు ఎంపిక చేస్తారు. వాటిని నేలలో నాటటం కానీ చల్లటం కానీ చేస్తారు. మీరు వినే ఉంటారుగా, చక్కని నాటుకి చిక్కటి పంట అని. సరైన పంటకి సరైన సమయంలో సరైన మోతాదులో నీరు పెట్టి పంటని పెంచాలి. దీనిని ఇరిగేషన్ అంటారు. పంట పెరిగే సమయంలో క్రిముల దాడి ఉంటుంది. వాటికి తగినట్టుగా క్రిమిసంహారకాలు, ఇన్సెక్టిసైడ్స్ పిచికారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా వీటిని వాడటం మంచిది కాదు. పిల్లలు, మంచి పంట కావాలి అంటే ఏమేం చేయాలో మళ్ళీ చూద్దామా? భూమిని సారవంతం చేయాలి. మంచి నాణ్యమైన విత్తనాలు అంటే సీడ్స్ తీసుకోవాలి. సరైన సమయంలో నీరు పెట్టాలి. అవసరాన్ని బట్టి పురుగు మందులు వాడాలి. ఇంకో విషయం కూడా, ప్రతి పంటకి ఒకే రకం భూమి కుదరదు. రకరకాల పంటలకి రకరకాల భూమి అవసరం ఉంటుంది. ప్రతి పంటకి ప్రత్యేకమైన విధానంతో పంటని పండించాలి. ప్రత్యేకమైన విధానం, టెక్నిక్ అంటే గుర్తుకొచ్చింది. టెక్నిక్ గురించి ఓ తమాషా ఇన్సిడెంట్ చెప్తాను, వినండి. కోళ్ల ఫారాల గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఓ కోళ్ల ఫామ్ పెట్టడానికి 100 కోడి పిల్లల్ని కొని తెచ్చాడు. అయితే ఆ 100 కోళ్లు చనిపోయాయి. 1 నెల తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ 100 కోళ్లను కొనుక్కొచ్చాడు. అయితే ఇంకో నెల తర్వాత షాప్కి వెళితే షాప్ అతను ఆ వ్యక్తిని అడిగాడు, ఏం జరిగింది, మాటిమాటికి వచ్చి కోడి పిల్లల్ని కొంటున్నావు అని. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను పెద్ద తప్పు చేశాను. నేను ఆ కోళ్లని బాగా డీప్గా నాటాను అని. చూసారా ఎంత పని చేశాడో? అందుకే కోడి పిల్లల్ని పెంచాలి కానీ ఎవరన్నా భూమిలో నాటుతారా చెప్పండి? దీనివల్ల మనకు తెలిసిందేమిటంటే, వ్యవసాయం చేయడానికి పద్ధతి అంటే టెక్నిక్ని పాటించకపోతే రిజల్ట్స్ 0. అది పంటైనా లేక కోడి పిల్లలైనా. అర్థమైందా పిల్లలు? రైతులు
విలువైన పంటల్ని కాపాడుకోవడానికి కొన్ని విధానాలు పాటిస్తారు. అవేంటంటే, పంటని పక్షుల నుంచి కాపాడాలంటే దిష్టిబొమ్మల్ని పెడతారు. ఆవులు మేకలు తినకుండా కాపాడాలంటే ఫెన్సింగ్ కడతారు. క్రిముల నుంచి రక్షించడానికి పెస్టిసైడ్స్ వాడతారు. చూసారా ఎంత శ్రమతో కూడిన పనో? పిల్లలు, ఇప్పుడు అర్థమైందా? మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని ఆహార పదార్థాలు పారేయకుండా తినమని చెప్పడానికి కారణం ఏంటో? చాలామంది మనుషుల శ్రమ, ప్రకృతి, ఇంకా ప్రత్యేక విధానాల వల్ల మనం సరైన పంటని పొందగలుగుతున్నాం. దానిని సరిగ్గా వండి ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా తినగలుగుతున్నాం. ఒక బియ్యం అంటే రైస్ గింజ పెరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఆహార పదార్థాలు పారేయకుండా తినటం నేర్చుకుందాం. తెలిసిందా? ఆహారాన్ని ప్రేమించండి, పారేయడాన్ని ద్వేషించండి. సరేనా?